హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అబే. సో ఈరోజు మనం అస్త్రా సిరీస్లో క్లాస్ నెంబర్ 4 చేయబోతున్నామండి, రైట్. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ క్లోజ్ టెస్ట్ అనమాట. క్లోజ్ టెస్ట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేస్తున్న ఆస్పిరెంట్స్ తప్పకుండా మిస్ చేయకుండా ఉండాల్సిన టాపిక్ ఇది. అండ్ చాలా ఎక్కువగా నేను రిక్వెస్ట్ చేసిన టాపిక్ కూడా క్లోజ్ టెస్టే. స్టూడెంట్స్ తొందరగా సార్ క్లోజ్ టెస్ట్ సెషన్ ఇంకా రాలేదేంటి అని అడుగుతున్నారు, అవునా. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసిన, ఎస్ఎస్సి CGL 2026 రాయబోతున్నా, MTS CHSL స్టెనో ఏం రాయబోతున్నా కూడా, రైట్, ఆర్ కోర్ట్ ఎగ్జామ్స్ రాయబోతున్నా, మీరు అందరికీ కూడా క్లోజ్ టెస్ట్ నుంచి డైరెక్ట్గా 1 పారాగ్రాఫ్ వస్తుంది. 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ని మీరు ప్రాపర్గా ఆన్సర్ చేస్తే జీడీ లెక్కను చూస్తే మీకు 10 మార్క్స్, MTS విషయంలో చూస్తే మీకు 15 మార్క్స్ రావడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్ ప్రాపర్గా ఫిల్ చేస్తే మీకు అన్ని మార్క్స్ వస్తాయి అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్లోజ్ టెస్ట్ మిస్ చేయకండి. ఎండింగ్ దాకా చూస్తే మీకు క్లోజ్ టెస్ట్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక బేసిక్ మెథడ్ అయితే అర్థమైపోతుంది. అండ్ మీకు చాలా స్ట్రాంగ్ గ్రిప్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రైట్. సో టుడే సెషన్ ఈజ్ ఆన్ క్లోజ్ టెస్ట్. ఒకవేళ మీరు ఫ్రీ టెస్ట్ సిరీస్ మన యాప్లో తీసుకొని కనుక టెస్ట్ చేసుకోవాలి మీ ఇంగ్లీష్ లెవెల్ అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేయండి, లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్, అండ్ మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకే, ఈజీ అనమాట తీసుకోవడం. ఓపెన్ చేయండి, ఫ్రీ టెస్ట్ సిరీస్ మీద ట్యాప్ చేయండి, డైరెక్ట్ కనిపిస్తుంది, అటెంప్ట్ కొట్టండి, టెస్ట్ తీసుకొని మీ ఇంగ్లీష్ లెవెల్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఫుల్ ఇంగ్లీష్ కోర్సెస్ కావాలనుకుంటే మన యాప్లో డౌన్లోడ్ చేసుకొని పెయిడ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్దామండి ఈరోజు, రైట్. సో పారాగ్రాఫ్ కనిపిస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు మనం కనిపించే ఈ పారాగ్రాఫ్ని ఫిల్ చేయడం మన పని అనమాట. దీన్ని అంటాం క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ ఎలా ఆన్సర్ చేయాలి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే ఆ పారాగ్రాఫ్ విల్ బి గివెన్. ఆ పారాగ్రాఫ్లో మీకు బ్లాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాంక్స్ని మీరు ఫిల్ చేయాలి. అంటే ఒక ఇన్కంప్లీట్ పారాగ్రాఫ్ మీకు ఇస్తారు. ఒక ఇన్కంప్లీట్ పారాగ్రాఫ్ ఇస్తే మీ పని ఏంటి అంటే యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఇన్కంప్లీట్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయాలి. అక్కడక్కడ బ్లాంక్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. అక్కడ ఏ వర్డ్ వస్తుంది గ్రామటికల్గా, ఏ వర్డ్ వస్తుంది మీనింగ్ పరంగా మీరు గెస్ చేసి దాన్ని సప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క బ్లాంక్ చేసినందుకు 2 to 3 మార్క్స్ వస్తాయి, రైట్. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే డైరెక్ట్గా పారాగ్రాఫ్ ఎంతైతే ఉందో దాన్ని మొత్తం మీరు ఎండింగ్ దాకా చదివేసేయాలి. ఆ తర్వాత క్వశ్చన్స్ దగ్గరికి రావాలి. ఓకే, చలో వీడియోని మీరు పాజ్ చేయండి, ఒకసారి చదివేసుకోండి. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అ నీడ్లెస్ కాంట్రవర్సీ హ్యాస్ డాష్ ఓవర్ RBI రివీలింగ్ దట్ బ్యాంక్స్ హ్యావ్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వర్త్ 68,607 crore in its response to its right to information query. The presumption in some quarters that banks will not dash the debts of these 50 top defaulters and let absconding diamanteer Mehul Choksi or liquor baron Vijay Mallya go scot free is wrong. సో డిస్కషన్ దేని గురించి అవుతుంది అంటే ఒక కాంట్రవర్సీ నడుస్తుందంట. ఆ కాంట్రవర్సీ ఏంటి అంట, బ్యాంక్స్ అనేవి బ్యాంక్స్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ లోన్స్, ఇంత వాల్యూ చేసే ఏవైతే బ్యాడ్ లోన్స్ బ్యాంక్స్ దగ్గర ఉన్నాయో 68,607 crore అప్పులు ఏవైతే ఉన్నాయో చేసి వేరే కంట్రీస్కి పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ విజయ్ మల్యా కానీ లేకపోతే వేరెవరు కానీ, ఓకే, అలాంటి వల్ల ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటిని రైట్ ఆఫ్ చేయడం అంటే వాటిని మాఫీ చేసేయడం, రైట్. వాటిని మాఫీ చేసేయడం బేసికల్గా రైట్ ఆఫ్ అంటాం. ఇది జరిగింది అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే దాని గురించి ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక జస్ట్ కాంట్రవర్సీ మాత్రమే, రియాలిటీలో వి డిడ్ నాట్ రైట్ ఆఫ్ అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ క్వెరీలో చెప్పడం జరిగిందంట. ఓకేనా, రైట్. రిజర్వ్ బ్యాంక్ అది, రైట్. ప్రెజంప్షన్ ఇన్ సమ్ క్వార్టర్స్ దట్ బ్యాంక్స్ విల్ నాట్ డాష్ ద డెట్స్ ఆఫ్ దీస్ 50 టాప్ డిఫాల్టర్స్. 50 మంది ఎవరైతే ఇలా పెద్ద అమౌంట్స్లో బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని దాన్ని పే చేయకుండా పారిపోయారు, బ్యాంక్ ఏదైతే లోన్ తీసుకొని ఆ లోన్ని మనం రీపే చేయకుండా పారిపోతే కనుక ఎస్కేప్ అయితే దట్ ఈస్ కాల్డ్ డిఫాల్టింగ్. ఆ పర్సన్ని డిఫాల్టర్ అని అంటారు. ఏమంటారు? డిఫాల్టర్. ఓకే, సో 50 మంది ఎవరైతే ఇలా పెద్ద లోన్స్ తీసుకొని పారిపోయారో వాళ్ళని మనం అబ్స్కాండింగ్లో వదిలేస్తాము, పోయినా పర్లేదని చెప్పేసి వదిలేసినా కూడా పర్లేదని చెప్పేసి ఏదైతే ఉందో అది యాక్చువల్గా నిజం కాదు. లైక్ ఎగ్జాంపుల్ ఉంది, ఒక మెహుల్ చోక్సీ అనే పర్సన్ డైమండ్ బిజినెస్ చేస్తాడు, డైమండ్ టేర్ అంటున్నాం. అతను చాలా వేల కోట్లు తీసుకొని ఇక్కడ నుంచి పరారైపోయాడు. అండ్ లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కూడా వెళ్ళిపోయి లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు, అవునా. ఇద్దరు లండన్లో ఉన్నారు. వీళ్ళని వదిలేయడం అనేది ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో వదిలేస్తామని చెప్పేసి అది నిజం కాదు అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్లో చెప్పారంట బ్యాంక్కి సంబంధించిన. The writing off of a toxic loan does not mean the loan has been dashed. It means that the bank has made 100% provisioning, setting aside capital against the loan to protect depositors even if not a paisa of that loan is repaid. అంటే వినండి, అసలు యాక్చువల్గా రైటింగ్ ఆఫ్ అ లోన్ అంటే మీనింగ్ ఏంటి అనేది డిస్క్రైబ్ చేస్తున్నాను చూడండి. ఒక టాక్సిక్ లోన్ ఏదైతే లోన్ యాక్చువల్ తీసుకొని ఒక పర్సన్ డిఫాల్టర్లా పారిపోయాడు, కంట్రోల్ చేసి పారిపోయాడో, దాన్ని ఆ లోన్ని రైట్ ఆఫ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే అమౌంట్ ఆఫ్ లోన్ అతను తీసుకొని పారిపోయాడో దానికోసం అవసరమైనంత ప్రిన్సిపల్ అమౌంట్ని తీసి పక్కకు పెట్టడం.
వేరే దగ్గర నుంచి నువ్వు సంపాదించిందని కూడా తీసి పక్కన పెట్టేసి ఆ అమౌంట్ని రికవర్ చేయడానికి నువ్వు తర్వాత ట్రై చేయడం. అంటే అంత అమౌంట్ అయితే లాస్ కాకుండా దాన్ని సపరేట్ పెట్టేసావు క్యాపిటల్లోంచి, రైట్, నీ దగ్గర ఉన్న క్యాపిటల్లోంచి. దాన్ని మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ రైటింగ్ ఆఫ్ అ లోన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటంటే ఒక్క పైసా కూడా ఒకవేళ ఆ పర్సన్స్ కట్టకపోయినా కూడా అంత పెద్ద లాస్ ఏమీ ఉండదు కంట్రీకి అని చెప్పేసి. ఓకే, బ్యాంక్స్ యూస్ రైట్ ఆఫ్స్ టు రిమూవ్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ మినిమైజ్ దేర్ ట్యాక్స్ ఎబిలిటీ. బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఇలా రైట్ ఆఫ్ అనేది యూస్ చేస్తూనే ఉంటాయి బ్యాడ్ లోన్స్ని వదిలేయడం కోసం అండ్ బ్యాలెన్స్ షీట్స్ని మేనేజ్ చేయడం కోసం అండ్ మినిమైజ్ ద ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ కట్టేది ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ లయబిలిటీని కూడా తగ్గించడం కోసం రైట్ ఆఫ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, డిస్కషన్ అంతా కూడా బ్యాంక్ టర్మినాలజీకి సంబంధించి లోన్ టర్మినాలజీకి సంబంధించి ఉంది. ఓకేనా, సో కొంచెం అటెన్షన్ పే చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వన్, కమాన్. ద అమౌంట్ దట్ ద బ్యాంక్ హ్యాస్ రిటర్న్ ఆఫ్ విల్ నాట్ బి counted as part of its gross and net non-performing assets. However, the borrower will not be exempt or dash from the debt repayment as banks will not halt recovery. Amount ఏదైతే బ్యాంక్ రైట్ ఆఫ్ చేస్తుందో అది గ్రాస్ ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ గ్రాస్ అమౌంట్లో దాన్ని కౌంట్ చేయడం జరగదంట. అది నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ కిందకి వస్తుందంట. ఓకేనా, రైట్, అలా కూడా రాదంట, రైట్. హౌవెవర్ ద బారోవర్ విల్ నాట్ బి ఎగ్జెంప్ట్ ఆర్ డాష్. ఎలా అయినా కూడా దానికోసం ప్రిన్సిపల్ పక్కన పెట్టినా కూడా బారోవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రం ఎగ్జామ్ చేసేది ఏం లేదు. అతని నుంచి 100% హండ్ చేసి లోన్ అయితే మళ్ళీ రికవర్ చేస్తారనమాట. ఓకేనా, రీపేమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్రమ్ డెట్ రీపేమెంట్ యాజ్ బ్యాంక్స్ విల్ నాట్ హాల్ట్ రికవరీ అయితే ఆపరు, రైట్. ఎనీవే డబ్బులు తీసుకురావాల్సిందే. సో బ్యాంక్స్ డు నాట్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ అసెట్ అండ్ మే రికవర్ దేర్ లోన్ ఇన్ పార్ట్ వెన్ ద బ్యాడ్ లోన్ రీచెస్ రెజల్యూషన్. ఒక రెజల్యూషన్ వచ్చినప్పుడు రికవరీ అయితే అవుతుంది, పార్ట్ ఆఫ్ రికవరీనే అవుతుంది అండ్ ట్యాక్స్ విషయంలో ఏదైతే లాస్ ఉంటుందో ఆ లాస్ జరగకుండా ఉంటుంది. అందుకే రైట్ ఆఫ్ చేస్తాయి బ్యాంక్స్. వెన్ ఆ వాల్యూ ఈజ్ రియలైజ్డ్ ద డాష్ ఆర్ రిటర్న్ బ్యాక్. ఎప్పుడైతే వాల్యూ రిలీజ్ అవుతుందో అప్పుడు ఏదో రైట్ బ్యాక్ చేస్తారండి, అదేం చూద్దాం. ఆ రైట్ బ్యాక్ గోస్ ఇన్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద బ్యాంక్. ఎప్పుడైతే ఒకవేళ కనుక అమౌంట్ అతను కట్టేది రిటర్న్ వచ్చేస్తుందో నా దాన్ని మనం రైట్ బ్యాక్ చేస్తామంట లోన్లో. ఓకేనా, బ్యాంక్కి సంబంధించి రైట్ బ్యాక్ అనేది ఎక్కడికి పోతుందంట, డైరెక్ట్గా ప్రాఫిట్ లాస్ అకౌంట్లోకి పోతుందంట. ఓకే, అండ్ బూస్ట్ ద బ్యాంక్స్ బాటమ్ లైన్. బూస్ట్ ఏదైతే ఎకనామికల్ స్టేటస్ ఉందో బ్యాంక్ది దాన్ని బూస్ట్ చేయడానికి అది పనికి వస్తుందంట. ఆ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ ద రిపోర్టెడ్ రైట్ బ్యాక్ టు ఎస్బీఐ. రీసెంట్గా జరిగిన ఒక ఎస్బీఐ రైట్ బ్యాక్ ఏదైతే లోన్ రికవరీ ఉందో అది నడిచింది ఎస్ఆర్ స్టీల్ రెజల్యూషన్ అని చెప్పేసి దాని నుంచి వచ్చింది. ఇలానే జరిగిందంట. ఓకేనా, సో ఎస్బీఐ యొక్క ఎకనామికల్ స్టేటస్ని అది బూస్ట్ చేసింది. ఓకే, సో ఇది కంప్లీట్గా కూడా బ్యాంక్ టర్మినాలజీకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్. ఏదైనా రావచ్చు, కామన్ ఆర్టికల్ రావచ్చు, లేకపోతే ఇలాంటి టెక్నికలే రావచ్చు. మనం మాత్రం ఫిల్ చేయడానికి రెడీగా ఉండాలి. సో బ్లాంక్ నెంబర్ 1 ఏమొస్తో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, a needless controversy has dash over RBI revealing that banks have written off bad loans worth 68,600 crore. మీరు చెప్పండి అక్కడ ఏమొస్తుంది. a needless controversy has erupted అనాలా, atavistic అనాలా, టైమ్లెస్ అనాలా, రిఫైన్డ్ అనాలా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి క్వశ్చన్లో హ్యాస్ కనిపించిన వెంటనే హ్యాస్ పక్కన 100% ఒక మెయిన్ వర్బ్ కావాలి, అది కూడా థర్డ్ ఫామ్లో కావాలి అనేది గ్రామటికల్గా అర్థమైపోతుంది. అయితే దీంట్లోంచి ఒక వర్డ్ని మాత్రం మనం డైరెక్ట్గా రిమూవ్ చేసేయచ్చు. ఏది డైరెక్ట్గా అటావిస్టిక్. ఎందుకంటే అటావిస్టిక్ అనేది ఒక వర్బే కాదు, ఇది అవుతుంది ఒక అడ్జెక్టివ్. మీనింగ్ ఏమొస్తుంది గుర్తుపెట్టుకోండి. అటావిస్టిక్ బిహేవియర్ అనేది బేసికల్ ఏం చూపిస్తుంది అంటే ప్రాచీన బిహేవియర్. ఓకేనా, ఓల్డ్ టైమ్స్కి సంబంధించిన బిహేవియర్ కానీ ఓల్డ్ టైమ్స్కి సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ కానీ ఉంటే దాన్ని మనం అంటాం అటావిస్టిక్. ఓకేనా, ఓల్డ్ టైమ్స్కి సంబంధించిన బిలీఫ్ ఆర్ యాక్షన్ ఉంటే అటావిస్టిక్ అంటాం. ప్రాచీన ఆలోచన విధానం, ప్రాచీన పద్ధతులు, దాన్ని అంటారు అటావిస్టిక్. సో ఇప్పుడు ఇది అడ్జెక్టివ్ అవసరం లేదు, మెయిన్ వర్బ్ కావాలి. టైమ్లెస్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్ అవుతుంది, సో ఇది కూడా ఆన్సర్ కాదు. రిఫైన్డ్ కూడా ఒక అడ్జెక్టివ్ అవుతుంది, ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఎరప్టెడ్. అ నీడ్లెస్ కాంట్రవర్సీ హ్యాస్ ఎరప్టెడ్. ఆర్బీఐ రివీల్ చేసింది ఒక ఆర్టీ రిప్లైలో ఒక నీడ్లెస్ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, దానికి ఆన్సర్ ఇచ్చింది ఆర్బీఐ. ఓకేనా, సో ఏదైనా ఒక కాంట్రవర్సీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే వి యూస్ అ టర్మ్ కాల్డ్ కాంట్రవర్సీ హ్యాస్ ఎరప్టెడ్. మీకు సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ వర్డ్ పక్కన సింక్ అవుతుందో తెలవడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు ఏం చేయాలి? ఎక్కువ ఇంగ్లీష్ని చదవాలి. షార్ట్ కట్స్ వెతుకుతుంటారు స్టూడెంట్స్ ఎంతసేపు. షార్ట్ కట్స్ కాదండి, మీరు ఎక్కువగా లాంగ్వేజ్ని లాంగ్వేజ్ లాగా చూస్తే ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్ ఎక్కువ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి, బుక్స్ చదవండి, నావెల్స్ చదవండి. ఎక్కువ మీరు ప్రాక్టికల్ ఇంగ్లీష్ చూస్తే మీకు ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయి అర్థమవుతుంది. కాంట్రవర్సీ అనే వర్డ్తో యూజువల్గా కాంట్రవర్సీ ఎరప్టెడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని అంటారు కాంటెక్చువల్ వొకాబులరీ. ఓకేనా, కాంట్రవర్సీ, దాంతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో కాంట్రవర్సీ ఎరప్టెడ్. ఇది కాంబినేషన్ పనిచేస్తుంది తెలవాలి కదా, అలాగనమాట. ఓన్లీ చదివితే అర్థమైపోతుంది. ద ప్రెజంప్షన్ ఇన్ సమ్ క్వార్టర్స్ దట్ బ్యాంక్స్ విల్ నాట్ డాష్ ద డెట్స్. ఒక అపోహ నడుస్తుంది ప్రెజంప్షన్ ఏంటి అంటే బ్యాంక్స్ రికవర్ చేయవు ఈ డిఫాల్టర్ దగ్గర నుంచి పైసలు అని చెప్పేసి.
అది తప్పు అని చెప్తుంది ఆర్బీఐ రిప్లై. సో ప్రెజంప్షన్ ఇన్ సమ్ క్వార్టర్స్ దట్ బ్యాంక్స్ విల్ నాట్ పర్స్యూ. సో వి ఆల్వేస్ రిమెంబర్, వి ఆల్వేస్ సే పర్స్యూయింగ్ అ లోన్. ఓకేనా, ఒక లోన్ మనం ఆల్వేస్ ఏం చేస్తామంటే పర్స్యూ చేస్తాం. ఆ లోన్కి సంబంధించిన రికవరీ అమౌంట్ అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఆల్వేస్ పర్స్యూ ఇట్. ఓకేనా, సో ఈ కాంటెక్చువల్ వొకాబులరీ మీకు రావాలి, సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రాపర్ వర్డ్స్ మీరు ప్రాపర్ యూస్ చేయాలి. సో పర్స్యూయింగ్ అ లోన్ ఆర్ పర్స్యూయింగ్ పార్ట్ ఆఫ్ ద లోన్, అమౌంట్ని రికవర్ చేయడాన్ని మనం బేసికల్గా పర్స్యూయింగ్ దట్ అమౌంట్ అని అంటాం అనమాట. సో యాక్యురేట్ అనే వర్డ్ కరెక్ట్ కాదు, ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్? ఇక్కడైతే వస్తుంది విల్ నాట్ పర్స్యూ, అది మెయిన్ వర్బ్. యాక్యురేట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ యాక్యురేట్, దట్ థింగ్ ఈజ్ వెరీ పంజెంట్ ఇన్ స్మెల్ ఆర్ టేస్ట్. ఏదైతే టేస్ట్లో లేదా స్మెల్ విషయంలో, టేస్ట్ విషయంలో చాలా ఘాటుగా అండ్ చాలా చేదుగా ఉంటుందో దాన్ని బేసికల్గా మనం ఏమంటాం అంటే యాక్రిడ్ అంటాం. ఓకేనా, రైట్. బిట్టర్ ఇన్ టేస్ట్, పంజెంట్ అని అనొచ్చు, బిట్టర్ ఇన్ టేస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, చేదుగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా షార్ప్గా ఉంటుంది, యాక్రిడ్ అని అంటారు. ఓకే, సో రైట్ నౌ అసలు ఆ సెన్సెస్ ఎట్టబట్టు. క్వాండ్రీ అంటే ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓకేనా, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ని ఏమని అంటారంటే క్వాండ్రీ అంటారు, స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ గురించి కూడా మాట్లాడలా, పర్సీవింగ్ లోన్ గురించి మాట్లాడుతున్నాం. సంబంధం లేని పదాలు అన్నమాట ఇవన్నీ కూడా. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ని అంటారు క్వాండరీ. సో ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఒక ఇడియం ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అదేంటి అంటే టు బీ ఇన్ అ క్వాండరీ. ఇది రేపటి రోజు ఎగ్జామినేషన్లో వస్తే మీరు నవ్వుకుంటూ ఆన్సర్ పెట్టేస్తారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇడియం సేయింగ్ టు బీ ఇన్ అ క్వాండరీ? క్వాండరీలో ఉండడం అంటే మీనింగ్ ఏంటి? దట్ యు ఆర్ ఇన్ అ కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ డీలింగ్ విత్ అ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఒక కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నావు, నెక్స్ట్ ఏం చేయాలో నీకు అర్థం కావట్లా, దాన్ని అంటారు టు బీ ఇన్ అ క్వాండరీ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది కూడా ఆన్సర్ కాదు. స్టాగర్ అంటే ఏంటి? స్టాగర్ సింప్లీ మీన్స్ టు మూవ్ ఇన్ అన్స్టేబుల్ మేనర్. ఓకేనా, అడుగులు తడబడుకుంటూ వేసుకుంటూ పిచ్చిగా నడిస్తే కనుక మూవ్ ఇన్ అన్స్టేబుల్ ఆర్ జిగ్ జాగ్ మేనర్. ఓకేనా, జిగ్ జాగ్ మేనర్ ఈజ్ బేసికలీ కాల్డ్, జిగ్ జాగ్గా నడవడాన్ని బేసికల్గా ఏమని అంటారంటే దట్ ఈస్ కాల్డ్ స్టాగర్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ స్టాగరింగ్, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్. ఏదైనా చాలా బాగుంది, షాకింగ్గా చాలా బాగుందని చెప్పాలంటే స్టాగరింగ్ అంటాం. అవునా, ఇది కూడా ఓకే, రైట్. సో ఇప్పటికైతే ఇది కూడా ఆన్సర్ ఏమవుతుంది మరి? పర్స్యూయింగ్ ద బ్యాడ్ లోన్. మిగతా వర్డ్స్కి సంబంధం ఉందా? ఇది ఎలా తెలుస్తుంది మరి? ఒకటి, గ్రామటికల్ అవేర్నెస్ హెల్ప్ చేస్తుంది. రెండు, రీడింగ్ హ్యాబిట్స్ బాగా మెయింటైన్ చేయండి. ఎక్కువ రీడింగ్ హ్యాబిట్స్ ఉంటే మీకు మంచి మార్క్స్ రావడం గ్యారంటీ అయిపోతుంది. ఓకే, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, ద రైటింగ్ ఆఫ్ అ టాక్సిక్ లోన్ డస్ నాట్ మీన్ ద లోన్ హ్యాస్ బీన్ డాష్. నేను మీకు క్వశ్చన్స్ తీసుకునేటప్పుడు యూట్యూబ్లో చెప్తున్నాను అని చెప్పేసి చీప్ క్వశ్చన్స్ తీసుకొని చెప్పడానికి ట్రై చేయట్లేదు, హై స్టాండర్డ్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాటికే మార్క్స్ వస్తాయి. మిమ్మల్ని మెప్పించాలనుకుంటే ఈజీ క్వశ్చన్ పెట్టేయచ్చు, బట్ ఈజీ క్వశ్చన్ పెడితే యూజ్ ఎంత వస్తుంది స్టూడెంట్స్కి, బెనిఫిట్ ఎంత చేకూరుతుంది? లేదు కదా. అందుకే కాంప్లికేటెడ్ క్వశ్చన్సే, హై స్టాండర్డ్ క్వశ్చన్ పేమెంట్ బ్యాచ్లో ఏవైతే పెడతామో అంతకంటే మంచి క్వశ్చన్స్ నేను యూట్యూబ్లో కూడా పెట్టడం ట్రై చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోస్లో వచ్చే క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ చేయండి, లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ షో మీ యువర్ సపోర్ట్. ద రైటింగ్ ఆఫ్ అ టాక్సిక్ లోన్ డస్ నాట్ మీన్ ద లోన్ హ్యాస్ బీన్ డాష్. లోన్ హ్యాస్ బీన్ డౌజా, మడులా, ఫర్గివెనా, మిస్సివా. ఓకే, లోన్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. ఓకే, ఒక లోన్ని మనం వదిలేసాం పర్స్యూ చేయడం, స్టాప్ పర్స్యూయింగ్ అ లోన్. దిస్ ఇస్, చూడండి ఒకసారి, ఎప్పుడైనా మీరు స్టాప్ పర్స్యూయింగ్ అ లోన్, మీరు ఒక లోన్ ఇచ్చారు అండ్ ఆ పర్సన్ అవతల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, రైట్. స్టాప్ పర్స్యూయింగ్ లోన్, మనం ఇచ్చిన లోన్ని మనం కనుక పర్స్యూ చేయడం ఆపేస్తే దాన్ని మనం ఏమని అంటాము? మనం అంటాం ఎక్కువగా కాంబినేషన్లో లోన్ హ్యాస్ బీన్ ఫర్గివెన్ అని అంటాం. ఏమంటాం అంటే మనం ఇంకా మాఫీ చేసేసాం, పోతే పోయాడులే వదిలేద్దాం చెప్పేసి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ లోన్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. ఇలాంటి టర్మినాలజీ ఉంటుందని తెలియాలి కదండి మీకు. సో ఇప్పుడు వస్తుంది లోన్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. సో ప్రాపర్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, రైట్. డౌజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డ్రెంచ్ ఇన్ ఎనీ లిక్విడ్. ఏదైనా లిక్విడ్లో దేంట్లైనా ముంచేయడాన్ని బేసికల్గా మనం ఏమంటాం అంటే డౌజ్ అని అంటాం అనమాట, రైట్. డ్రెంచ్ ఇన్ లిక్విడ్. ఓకే, మడుల్ ఆన్సర్ కాదు. మిస్సివ్ అంటే గుర్తుపెట్టుకోండి, మిస్సివ్ ఈజ్ అ ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. ఏదైనా ఫార్మల్ రైటింగ్ కనుక మనం చేసి కన్వర్జేషన్ చేస్తాం అనుకోండి, అఫీషియల్గా ఒక ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నాం, ఒక డిపార్ట్మెంట్లో హెడ్తో మాట్లాడుతున్నాం డైరెక్ట్గా. సో అఫీషియల్ రైటింగ్స్ని, ఫార్మల్ రైటింగ్స్ని యూజువల్గా ఏమంటారంటే మిస్సివ్ అంటారు. అదొక ఫార్మల్ మెసేజ్ అనమాట. ఓకేనా, అఫీషియల్గా ఫార్మల్గా పెట్టే మెసేజ్ని ఏమంటారు? మిస్సివ్ అంటారు. సో రైట్ నా సంబంధం లేదనమాట. ఇవి ఆన్సర్ ఏంటి? ఫర్గివెన్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు వీడియో పాస్ చేసి నాకు ఆన్సర్ చెప్తూ ఉండండి, రైట్. హవెవర్ ద బారోవర్ విల్ నాట్ బి ఎగ్జెంప్ట్ ఆర్ డాష్ ఫ్రమ్ ద డెట్ రీపేమెంట్ యాజ్ బ్యాంక్స్ విల్ నాట్ హాల్ట్ రికవరీ, రైట్. బారోవర్ ఎగ్జెంప్ట్ ఏమి కాడు, రికవరీ 100% జరుగుతుంది బ్యాంక్ సైడ్ నుంచి. ఓకే, చెప్పేటప్పుడు ఎగ్జెంప్ట్ ఆర్ అని వస్తుంది అంటే ఆర్ అనేది ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఇండికేటర్. అంటే ముందు ఒక వర్డ్ ఏదైతే యూజ్ చేస్తామో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ వర్డ్ నెక్స్ట్ యూజ్ చేస్తాం. అంటే బ్యాంక్ అనేది ఒక పర్సన్ డిఫాల్టర్ ఉంటే అతన్ని వదిలిపెట్టేది లేదు.
హీ విల్ నాట్ బి ఎగ్జామ్డ్ అని చెప్తుంది కదా, అలానే ఏం వస్తే బాగుంటుంది, సేమ్ అదే సెన్స్ వచ్చే ఒక వర్డ్ కావాలి. అదేమవుతుంది ఓడియస్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ ఓడియస్, దట్ థింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఏదైనా చూడడానికి చాలా బ్యాడ్ ఉందనుకోండి, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ థింగ్స్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ థింగ్స్ని మనం ఏమంటాం అంటే ఓడియస్ అని అంటాం. సో రైట్ నౌ మనకి బ్యాడ్ అనే సెన్స్ వద్దు, ఎగ్జామ్ చేయడము వదిలేయడం అనే సెన్స్ కావాలి. సో ఇది కాదు ఆన్సర్. మరి ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, పంజెంట్ అంటే ఇందాకే చెప్పా అవునా, షార్ప్ బిటర్స్ టేస్ట్ని మనం పంజెంట్ అంటాం. ఇది కాదు ఆన్సర్ అవునా. హీనస్ యాక్ట్ అన్నా కూడా వెరీ బ్యాడ్ యాక్ట్, అన్ప్లెజెంట్ యాక్ట్, ఇది కూడా ఒక సినోనిమ్ అయిపోతుంది పంజెంట్కి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది పార్డన్. పార్డన్ అంటేనే మీనింగ్ ఏంటి, అఫీషియల్ ఫర్ గివింగ్ అవునా కదా. అఫీషియల్గా ఎవరికైనా మనం ఫర్ గివింగ్ ఇచ్చామనుకోండి, దాన్ని మనం అంటాం పార్డనింగ్. ఏమంటాం, దట్స్ రైట్. సో ఇప్పుడు మనం ఆ పర్సన్ని ఎగ్జామ్ చేయట్లేదు అండ్ ఫర్గివ్ కూడా చేయట్లేదు, లోన్ రికవరీ మాత్రం జరుగుతుంది. సో మనకి 100% ఎగ్జామ్కి డైరెక్ట్గా మ్యాచ్ అయ్యే వర్డ్ ఏమవుతుంది పార్డన్. సో మీరు కాంటెక్స్ట్ వర్డ్ యూస్ చేయండి కాంటెక్చువల్గా. when a value is realized the dash are written back. ఎప్పుడైతే లోన్ వాల్యూ వచ్చేస్తుందో డాష్ ఆర్ రిటర్న్ బ్యాక్. ఏంటి రిటర్న్ బ్యాక్ అయ్యేది, యాక్రిమోనియస్ ప్రొవిజన్స్ క్యాండర్ ప్రెడికమెంట్. ఇక్కడ ద వచ్చింది అంటే ద పక్కన ఇమీడియట్గా గ్రామటికల్గా ఒక నౌన్ కావాలి అనేది అర్థమవుతుందా. అలా అయితే మీరు వెంటనే ఇమీడియట్గా ఎలిమినేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు, ద ఫస్ట్ వర్డ్ యాక్రిమోనియస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. మీకు నేను తర్వాత చెప్తా ఆగండి ఓకేనా. ప్రొవిజన్స్ అనేది ఒక నౌన్, మనకి నౌనే కావాలి ఓకేనా. ప్రెడికమెంట్ ఈజ్ అ ప్రాబ్లం, ఇది కూడా ఒక నౌనే అవుతుంది ఓకే. ప్రెడికమెంట్ అనేది దేన్ని చూపిస్తుంది, ప్రాబ్లం ఆర్ డిఫికల్టీ. మధ్యలో వచ్చే అడ్డంకిని బేసికల్గా ఏమంటాం, రైట్, ఆబ్స్టికల్ అంటాం. ఏమంటాం, మధ్యలో వచ్చే అడ్డంకుల్ని బేసికల్గా మనం ఏమంటాం అంటే ఆబ్స్టికల్స్ అంటాం. ఆబ్స్టికల్స్ని అంటారు ప్రెడికమెంట్స్, ప్రాబ్లమ్స్ అనమాట. ఇష్యూస్ అంటాం. ఏమంటాం, ఇష్యూస్. సో ఇది ఆన్సర్ అవుతుందా అంటే ఎప్పుడైతే వాల్యూ ఏదైతే మనం రికవర్ చేస్తామో ద డాష్ ఆర్ రిటర్న్ బ్యాక్ అన్నప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయితే కాదు కదా రికవరీ అయినాక, అది కాదు రైట్. మరి ఆన్సర్ ఏమవుతుంది క్యాండర్. క్యాండర్ అంటే గుర్తుపెట్టుకోండి, క్యాండర్ అనేది కూడా ఒక నౌనే, కాకపోతే మీనింగ్ ఏంటి చూడండి. క్యాండర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్ బిహేవియర్. ఫ్రాంక్గా ఉన్నట్టు ఆనెస్ట్గా ఓపెన్ ఆనెస్ట్ అండ్ ఫ్రాంక్ టాక్ ఎక్కడని చేస్తే ఫ్రాంక్ ఓపెన్ అండ్ ఆనెస్ట్ అనే సెన్స్ ఇవ్వాలి అంటే వి యూస్ అ టర్మ్ కాల్డ్ క్యాండర్. సో రైట్ నౌ ఇది కూడా సెన్స్ లేదు. అయితే ఇంకా ఏం కావచ్చు, లోన్స్కి సంబంధించి ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించడం జరుగుతుంది, దాన్ని అంటారు రైట్ బ్యాక్ ఓకేనా. సో మీనింగ్ ఏంటి ఇక్కడ రావాల్సింది, బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెడుతుంది కదా, ఆ కండిషన్స్ వాటిని మనం అంటాం ప్రొవిజన్స్. ఏమంటాం, ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా రైట్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను డబ్బులు కట్టేశాడు కదా, ప్రొవిజన్స్ అని అంటారు ఓకేనా. రూల్స్ గైడ్ లైన్స్ ప్రొవిజన్స్ అని అంటాం. సో దట్ ఈస్ ద ప్రాపర్ థింగ్. సో కాంటెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్ ఏవి పెడతాం అర్థమైపోవాలి. యాక్రిమోనియస్ అంటే ఏంటి, సేమ్ ఇందాక మనం ఏదైతే వర్డ్ యూస్ చేసామో ఎక్స్ట్రీమ్లీ బిటర్ హార్ష్ టేస్ట్ కోసం ఏ వర్డ్ యూస్ చేసాం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. యాక్రిమోనియస్ అనే వర్డ్ తీసుకున్నాం అవునా కదా రైట్. సో ఇప్పుడు మనం ఇందాక యూస్ చేసాం యాక్రిడ్ అని. ఏం యూస్ చేసాం యాక్చువల్గా యాక్రిడ్ అనే వర్డ్కి ఏదైతే సెన్స్ వస్తుందో అదే అవుతుంది యాక్రిమోనియస్ కూడా ఓకేనా రైట్. యాక్రిడ్ అనే సెన్స్ వస్తుంది రైట్. బిటర్ అది జనరల్గా టేస్ట్ విషయంలో చూస్తే, రిలేషన్ విషయంలో చూస్తే యాక్రిమోనియస్ రిలేషన్స్ అంటే కొంచెం పెయిన్ఫుల్ రిలేషన్స్, దాంట్లో ఎక్కువగా ఎప్పుడు ఫైట్స్ గొడవలు అవుతూ ఉంటాయి when we are talking about relations ఓకేనా. ఫైట్ ఎక్కువ అయ్యే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫైట్ ఎక్కువ అయ్యే రిలేషన్షిప్స్ ఎప్పుడు గొడవలు అవుతుంటాయి చూడండి, వాటిని బేసికల్గా మనం ఏమంటామంటే యాక్రిమోనియస్ రిలేషన్స్ అని అంటాం ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి డర్ కదా, నేను చెప్పేవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం చేసిన ఈ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ డైరెక్ట్గా మనకి ఎన్ని మార్క్స్ ఇస్తాయి తెలుసా, 5 × 2 10 మార్క్స్ ఇస్తాయి. ఎగ్జామినేషన్లో అది అప్పుడప్పుడు 3 మార్క్స్ ఇచ్చి 15 మార్క్స్ ఎంటీఎస్లో కూడా ఇవ్వచ్చు. CGL CHSL స్టెనో ఏం రాసిన 10 మార్క్స్, ఎంటీఎస్ రాస్తే 15 మార్క్స్, జీడీ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెడీగా ఉండండి, అండ్ హైకోర్టు ఎగ్జామ్ రాస్తే 5 మార్క్స్ ఓకే. ఇలా చూసుకోండి రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి క్లోజ్ చేసి ఎలా ఆన్సర్ చేయాలి ఐడియా వచ్చేసింది కదా. లెట్ us మూవ్ టు సెకండ్ క్వశ్చన్ నా. సో కొంచెం ఓపిక్గా సెకండ్ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. డైరెక్ట్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఇప్పుడే బోర్డు మీద సాల్వ్ చేసేద్దాం ఓకేనా. ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాసేజ్కి ఆన్సర్ కావాలి. దిస్ ఇస్ పార్ట్ 1, చదవండి, పాజ్ అండ్ రీడ్ ఇట్ వన్స్. దిస్ ఇస్ పార్ట్ 2, పాజ్ అండ్ రీడ్ ఇట్. క్లియర్ కనిపిస్తుంది కదా ఓకే రైట్. దెన్ ఆన్సర్ చేద్దాం క్వశ్చన్స్ రైట్. ఎవ్రీ టైం మీకు ఆన్సర్ వచ్చింది అంటే మీరు ఆన్సర్ నాకు టైప్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ దాట్ వే ద క్లాస్ విల్ బీ వెరీ ఓపెన్, ఇందరికి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది రైట్. చలో ఎంగేజింగ్ ఉంటుంది. యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ కాన్ఫర్స్ with chief ministers on the lockdown and the modalities of lifting it, along with other measures to contain the COVID-19 pandemic, it is dashed to take up some practical problems faced by industry. సో ప్రైమ్ మినిస్టర్ లాక్డౌన్ ఏదైతే చేద్దాం అనుకుంటారో అప్పుడు చేసే ముందు యాక్చువల్గా ఒక లాక్డౌన్ పెట్టాలన్నా, ఇంపోజ్ చేయాలన్నా, ఆర్ దాన్ని లిఫ్ట్ చేయాలన్నా అసలు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి చీఫ్ మినిస్టర్స్ తోటి ఒక
చిన్న మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి డిస్కషన్ అనమాట. అవునా, ఇది COVID-19 పాండమిక్ ముచ్చట సంబంధం అనమాట. ఇట్ ఈస్ డాష్ టు టేకప్ సమ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఇండస్ట్రీలో వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి డిస్కస్ చేయడం కోసం ఒక చీఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, డిస్పైట్ క్లారిఫికేషన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఇట్స్ గైడ్లైన్స్ డు నాట్ డాష్ filing a case against the management of any enterprise where an employee contracts COVID-19, industry faces the dash of different state governments, indeed different district administrations or police authorities in the same state. ఓకే, ఒక పర్సన్కి కనుక ఒకవేళ కనుక కరోనా కాంట్రాక్ట్ అయితే మనం ఇమీడియట్గా వాళ్ళ ఎంప్లాయీ ఏదైతే ఆఫీస్లో పనిచేస్తాడో ఆ ఆర్గనైజేషన్ పైన లేకపోతే అక్కడ ఉన్న అథారిటీస్ పైన యాక్షన్ తీసుకోవచ్చా, కేసు చేయొచ్చా, అలాంటిది యాక్చువల్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేసే విషయం అనమాట. సో ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఏ అథారిటీ అయినా కూడా ఎలా యాక్ట్ చేయాలి, అందరూ కూడా ఒక స్టేట్లో ఉన్నారు ప్రజెంట్, ఏం చేయాలో అర్థం కాని స్టేట్లో, అవునా, దాని గురించి డిస్కస్ చేయాలి. సో ఇది అనమాట డిస్కషన్. సో కరోనా టైంలో ఏమైతే నడిచింది దాని గురించి మనకి డిస్కషన్ వస్తుంది అనమాట. ఇంటర్ప్రిటింగ్ సెక్షన్ 58 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ డిఫరెంట్లీ టు అరైవ్ ఎట్ డిఫరెంట్ పీనల్ కన్క్లూజన్స్. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఒక సెక్షన్ ఉందన్నమాట 58. అదేం చెప్తుంది అనే దాన్ని బట్టి కొన్ని కన్క్లూజన్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేశారు. ఇట్ మస్ట్ బి స్టేటెడ్ కేటగిరికలీ దట్ మేనేజ్మెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ డాష్ సెక్టర్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్ నాట్ ఫర్ ఎనీవన్ కాంట్రాక్టింగ్ ద డిసీజ్. అయితే దీని మీనింగ్ ఏంటి అంటే ఏవైతే ఆఫీసర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ ఉందో అది ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతుంది అంటే అది ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడంత వరకు అలర్ట్గా ఉండాలి. కరోనా రాకుండా ఎంప్లాయీస్కి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, శానిటైజర్స్ యూస్ చేయాలి, లాక్డౌన్స్ ఇంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే ఎలా ఉంటుంది, నువ్వు మెజర్స్ తీసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి, అవునా. బట్ యూ విల్ నాట్ బీ అండర్ గోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ లీగల్ మెథడ్స్. ఓకే, మీ మీద ఎలాంటి లీగల్ మెథడ్స్ అనేవి చేయడం జరగదనమాట. ఒకవేళ మీరే కనుక బాస్ ఆర్ ఆర్గనైజేషన్ హెడ్ అనుకోండి, యూ విల్ నాట్ బీ అండర్ ఎనీ లీగల్ ప్రెషర్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లాంటిది. అందుకే సో ఎవరికైనా డిసీజ్ వస్తే కనుక దానికి అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబుల్ చేయలేం. బట్ యూ హ్యావ్ టు టేక్ రిక్వైర్డ్ మెజర్స్. ఒకవేళ మెజర్స్ నువ్వు తీసుకోవట్లేదు అనుకో దెన్ లీగల్ యాక్షన్ విల్ బీ taken against you, right? Next, what is mandatory and what is optional should be clear, and any official who seeks to dash what is optional as mandatory for the purpose of rent seeking should face stiff penalties. అయితే ఇప్పుడు సిచ్యువేషన్లో ఏది చాలా మ్యాండేటరీ విషయం, ఏదైతే చాలా మ్యాండేటరీ పనులు ఉన్నాయి, లైక్ హెల్త్ సెక్టర్ రన్ అవ్వాల్సిందే, ఫుడ్ సెక్టర్ రన్ అవ్వాల్సిందే. మ్యాండేటరీ అయితే మ్యాండేటరీ వాటిని రన్ చేయాలి, ఆప్షనల్ ఉన్న వాటిని వెంటనే ఆపాలి కరోనా రాకుండా ఉండాలంటే. అయితే ఇది చేసేటప్పుడు మనం ఎవరైతే అథారిటీస్ని కూర్చోబెడతామో వాళ్ళు ఎవరైతే ఈ మ్యాండేటరీ థింగ్స్లోకి అంత టెంపరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రాగ్ చేస్తారు. అంటే అంత అవసరం లేని విషయాన్ని కూడా మ్యాండేటరీ పర్మిషన్ ఇచ్చేసి కనుక డబ్బులు తీసుకొని పని చేయించారనుకోండి, రెంట్ సీకింగ్ చేయడం అది చేసేయారనుకోండి, దానివల్ల హోర్డింగ్ అవుతుంది కదా మరి, అవునా, రైట్. సో అలా చేయకుండా ఉండాలి. పెనాల్టీస్ వాళ్ళని గట్టి పెనాల్టీస్ ఇచ్చి వాళ్ళని భయపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండింగ్ అకామిడేషన్ ఫర్ వర్కర్స్ ఇన్ అడ్జసెంట్ బిల్డింగ్స్, రిజిస్టరింగ్ దేర్ అటెండెన్స్ త్రూ కాంటాక్ట్లెస్ మీన్స్ ఆర్ ఆర్గనైజింగ్ దేర్ ట్రాన్స్పోర్ట్ బై మీన్స్ ఆఫ్ ఫ్లీట్స్ ఆఫ్ వెహికల్స్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఆర్ వయబుల్ ఇన్ మెనీ కాంటాక్ట్స్, పర్టికులర్లీ ఫర్ స్మాల్ ఎంటర్ప్రైజ్. చిన్న చిన్న బిజినెసెస్కి వాళ్ళ ఎంప్లాయీస్ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తే వాళ్ళని ఒకేసారి వేరే వేరే స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, వాళ్ళ కోసం రెంట్ తీసుకొని హోమ్స్లో పెట్టడం కానీ అదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ కాకపోవచ్చు చిన్న బిజినెస్కి అని చెప్తుంది ప్యాసేజ్. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వస్తున్నాం. రెడీగా ఉండండి. ప్యాసేజ్ క్వశ్చన్స్ ఒక్కసారి మీరు హోల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయడమే. ఇంకా ఓకే, స్టార్ట్ చేయండి. కమాన్, గ్రామర్ అప్లై చేయండి, సెన్స్ అప్లై చేయండి, రెండింటిని మర్జ్ చేసి ఒక ఆన్సర్ తీసుకుని రండి. రైట్, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్స్ విత్ చీఫ్ మినిస్టర్స్ ఆన్ ద లాక్డౌన్ and the modalities of lifting it along with other measures to contain the COVID-19 pandemic, it is dash to take up some particular problems. It is dash to take up అన్నప్పుడు it is amicable, drench, imperative, conclude. ఆన్సర్ ఏమవుతుంది? You always say, if you want to say that something is mandatory, you say it is imperative. ఏదైనా చేయడం అనివార్యం అని మీరు చెప్పాలంటే we use an expression called it is imperative. ఏమంటాం? it is imperative, it is mandatory అని మీనింగ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్తో లాక్డౌన్ గురించి ముచ్చటించడం కూర్చున్నప్పుడు, దాన్ని తీసడం గురించి మాట్లాడేటప్పుడు అలాంగ్ విత్ అదర్ మెజర్స్ టు కంటైన్ కోవిడ్-19ని మనం కంటైన్ చేయడం కూడా ఎలా అని డిస్కస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ డాష్ టు టేకప్ సమ్ పర్టికులర్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ ఇంపరేటివ్, మనం ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి అని చెప్తున్నాం. ఓకేనా? ఆ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఏదైనా చెప్పేటప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ అని చెప్పాలన్నా, ఇట్ ఈస్
నెసెసరీ అని చెప్పాలన్నా, ఇట్ ఈస్ ఎసెన్షియల్ అని మీరు చెప్పాలన్నా, వి యూస్ అన్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ ఇంపరేటివ్. సో అమికబుల్ అంటే ఒక ఫ్రెండ్లీ అనే మీనింగ్ ఇస్తుంది. సో మనకి ఇప్పుడు ఫ్రెండ్లీనెస్ అసలు అవసరం లేదనమాట, అవునా? సో ఈ సెన్స్ అవసరం లేదు. సో వీ కెన్ కిక్ దిస్ వర్డ్ అవుట్. డ్రెంచ్ అంటే మునిగిపోవడం, సో ఇది ఆన్సర్ కూడా కాదు. కొల్లుడు కూడా ఆన్సర్ కాదు. మరి ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటాం. ఏమంటాం? ఇట్ ఈస్ ఇంపరేటివ్. క్వశ్చన్ నెంబర్ 2. నాకు సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో కావాలి. Interact with me through the comment section. Come on, engaging గా ఉండాలి క్లాస్. Despite clarification by the central government that its guidelines do not dash. Do not అన్న తర్వాత do auxiliary verb అయితే not తర్వాత రావాలి ఒక మెయిన్ వర్బ్. ఓకే, ఇప్పుడు చెప్పండి. Do not dash filing a case against the management. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది అండ్ మేనేజ్మెంట్ వైపు మీరు ఎప్పుడు కూడా కేసు ఫైల్ చేయలేరు అని చెప్పేసి, ఓకేనా? ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే సరే. డు నాట్ ఇంప్లాయా, డు నాట్ నిబుల్డా, మ్యాగ్నానిమిటీనా, బి వైల్డరా. డు నాట్ ఇంప్లాయ్ అన్నప్పుడు ఇంప్లాయ్ అనే వర్డ్ మెయిన్ వర్బే అవుతుంది. సో యూ కెన్ టేక్ ఇంప్లాయ్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, నిబుల్డ్ అనేది ఒక అడ్జెక్టివ్ అవుతుంది, ఇది ఒక మెయిన్ వర్బే కాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆప్షన్ బి అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మ్యాగ్నానిమస్ అంటే గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నానిమిటీ అనేది ఒక క్వాలిటీని చూపించే ఒక నౌన్, మనకు ఆన్సర్ కాదు. ఎనీవే, మ్యాగ్నానిమిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే కైండ్ హార్టెడ్నెస్, హెల్పింగ్ నేచర్. ఒక పర్సన్కి కనుక కైండ్ హార్ట్ ఉండి వేరే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసే హెల్పింగ్ హార్ట్ ఉంది అనుకోండి, హెల్పింగ్ నేచర్ ఉండడం మనం అంటాం మ్యాగ్నానిమిటీ. ఓకేనా? హెల్పింగ్ నేచర్ ఉండడం మ్యాగ్నానిమిటీ, ఇట్స్ అ క్వాలిటీ. దాన్ని మనం ఒక నౌన్ అని అంటున్నాం. సో వీ నీడ్ అ మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ ఎక్కడ ఉంది చూస్తే ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో లేదు. బి వైల్డర్ బేసికలీ ఈజ్ అ నౌన్. బివైల్డర్డ్ అంటే అదొక అడ్జెక్టివ్ అవుతుంది, బివైల్డర్డ్ అని రాస్తే, అవునా? సో అయితే ఇప్పటికైతే ఇది నౌన్ అయితే వీ డోంట్ వాంట్ బివైల్డర్. బివైల్డర్ అన్నా కూడా స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ని మనం ఏమంటాం అంటే బివైల్డర్నెస్ అని అంటాం. ఓకేనా? సో అయితే ఇప్పుడు చెప్పండి, ఆప్షన్ డి కూడా రాంగ్, ఎందుకంటే ఇవేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫిట్ అవ్వట్లా. ఆన్సర్ ఏంటి అంటే ఇంప్లాయ్. ఇంప్లాయ్ ఒక్కటే ప్రాపర్గా వస్తుంది. డు నాట్ ఇంప్లాయ్, డు నాట్ సజెస్ట్. ఓకేనా? డు నాట్ ఇంప్లాయ్. గైడ్ లైన్స్లో ఇది లేదు, గైడ్ లైన్స్ ఇది చెప్పట్లేదు, సజెస్ట్ చేయట్లేదు. డు నాట్ ఇంప్లాయ్ చేయట్లేదు అని చెప్పేసి అంటాం మనం. దిస్ ఇస్ ద సెన్స్. అందరికీ క్లియర్ అర్థమవుతుంది కదా? సో ఇలా మీరు బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. బ్లాంక్ నెంబర్ 3 ఆన్సర్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి ఫాస్ట్గా. ఇండస్ట్రీ ఫేసెస్ ద డాష్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, ఇండీడ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ పోలీస్ అథారిటీస్ ఇన్ ద సేమ్ స్టేట్. ఓకే, ఇండస్ట్రీ ఫేసెస్ ద డాష్ ఆఫ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎబ్యూలియంట్ ఆఫ్ లీఫ్ త్రూ డీవియస్నెస్. డీవియస్నెస్ అంటే గుర్తుపెట్టుకోండి, అన్ యాక్ట్ ఆఫ్ చీటింగ్ అదర్స్ డిజానెస్ట్లీ. ఒక బిజినెస్ మీరు చేస్తున్నారు అనుకోండి, డిజానెస్ట్గా వేరే పర్సన్స్ కనుక మీరు చీట్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ డీవియస్నెస్. రైట్ నౌ వీ డోంట్ వాంట్ సెన్స్ ఆఫ్ డీవియస్నెస్. డూ వి? మనకి ఇది అవసరమా? చీటింగ్ అవసరం లేదు. సో ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది, ఇండస్ట్రీ ఫేసెస్ ద డాష్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్. ఏంటది ఆన్సర్? లీఫ్ త్రూ ఆన్సర్ అవుతుందా? ఎబ్యూలియంట్ అంటే గుర్తుపెట్టుకోండి, దట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్. ఇఫ్ ఐ వాంట్ టు సే దట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అబౌట్ సంథింగ్, ఏదైనా చేయడం కోసం ఎక్కువ కుతూహలం చూపిస్తున్నారు అని చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ ఎంతూజియాజంని దేంతో చూపిస్తాం? ఎబ్యూలియంట్ అని అంటాం అనమాట. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ ఎబ్యూలియన్స్. లీఫ్ త్రూ కూడా ఆన్సర్ కాదు. ఏంటి సార్ మరి? ఇండస్ట్రీ ఫేసెస్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్. ఓకేనా? సో మనం మాట్లాడుతాం పాసిబిలిటీ గురించి, దాన్నే మనం అంటాం ప్రాస్పెక్ట్. ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది ఒక ప్రాస్పెక్ట్ని, ఒక విషయాన్ని, పాసిబిలిటీస్ని, అవునా? ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రాస్పెక్ట్ అనమాట. దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్. సో ఇక్కడ ఒకటే ఒక ప్రాపర్ నౌన్ ఉంది అండ్ అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. It must be stated categorically that managements are responsible for following standard operating procedures prescribed dash the sector, prescribed into, prescribed of, prescribed on, prescribed for the sector. ఏదైతే సెక్టార్కి ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయో అనేది ప్రిస్క్రైబ్ చేస్తారని చెప్పానంటే you always prescribe guidelines for a sector, prescribed for a sector. Yes or no? సో ఒక సెక్టార్ కొరకు మనము ఒక్కొక్క సెక్టార్ గురించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పాలంటే వి యూస్ ద ప్రిపోజిషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్. వి డోంట్ సే ప్రిస్క్రైబ్డ్ ఆన్ అని అంటామా? నో. ప్రిస్క్రైబ్డ్ ఆఫ్ అంటామా? నో. ఇంటూ అంటామా? నో. సో ప్రాపర్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రిస్క్రైబ్ ఫర్. ఆప్షన్ 4. రూల్స్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ ఫర్ సంథింగ్. దిస్ ఈస్ ద యూసేజ్. ఓకే, ఇలా ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు డౌట్ పక్కన పెట్టి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ మెయింటైన్ చేసి కుదిరినంత వరకు మీరు కాన్సెప్ట్ స్కిప్ చేయకుండా ప్రతి టాపిక్ని కవర్ చేసుకుని వెళ్ళండి. ఎగ్జామినేషన్ చాలా ఈజీ ఉంటుంది. రూల్స్ రావాలి, ఇంగ్లీష్లో రూల్స్ రావాలి, గ్రామర్ అనలైజ్ చేయాలి, లాంగ్వేజ్ లైట్ సెన్స్ కూడా కావాలి, మార్క్స్ వస్తాయి. వాట్ ఈస్ మ్యాండేటరీ అండ్ వాట్ ఈస్ ఆప్షనల్ షుడ్ బీ క్లియర్.
and any official who seeks to dash what is optional as mandatory for the purpose of rent seeking should face stiff penalties. ఏది మ్యాండేటరీ ఏది ఆప్షనల్ అనేది క్లియర్గా పెట్టాలి. ఏమేం చేయడం మ్యాండేటరీ అవుతుంది అండ్ ఏమేం చేయకూడదు బయట లాక్డౌన్లో అనేది క్లియర్గా ఉండాలి. వాట్ ఈస్ మ్యాండేటరీ, వాట్ ఈస్ ఆప్షనల్ షుడ్ బి క్లియర్. అండ్ ఎనీ అఫీషియల్ హూ సీక్స్ టు డాష్ వాట్ ఈస్ ఆప్షనల్, ఎవరైనా కావాలని కనుక మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే అని చెప్పాలంటే, సో ఇక్కడ సీక్స్ టు ఫ్రాంటికా, ఇంటర్ప్రెటా, స్నఫ్ అవుటా, ర్యూఫులా అంటే ఇఫ్ ఎనీ పర్సన్ ఎనీ అఫీషియల్ హూ సీక్స్ టు ఇంటర్ప్రెట్ వాట్ ఈస్ ఆప్షనల్ యాజ్ మ్యాండేటరీ, అయితే ఏదైతే ఆప్షనల్ థింగ్ ఉందో దాన్ని కనుక మ్యాండేటరీగా చూపించి బిజినెస్ చేద్దామని ఎవరు అనుకుంటే కనుక దట్ ఈస్ బేసికలీ కాల్డ్ ఇంటర్ప్రిటింగ్. ఏమంటామండి యాక్చువల్గా, సో యూ షుడ్ నాట్ ఇంటర్ప్రెట్ సంథింగ్ యాజ్ సంథింగ్ ఎల్స్, అవునా కదా, రైట్. సో ఇక్కడ ఇంటర్ప్రెట్ సెట్ అవుతుంది. ఫ్రాంటిక్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే ఐ took this class in a frantic manner. Frantic means we took the class in a hurried manner. తొందర గాబరా కనుక చేసామనుకోండి, దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ హరీడ్నెస్. దాన్నే మనం అంటాం ఫ్రాంటిక్. ఏమంటాం? సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ ద సెన్స్ ఆఫ్ ఫ్రాంటిక్. సో ఆప్షన్ ఏని మనం పక్కకేయచ్చు. నెక్స్ట్ స్నఫ్ అవుట్ అంటే దేన్నైనా మనము సప్రెస్ చేయడం. గుర్తుపెట్టుకోండి, టు సప్రెస్ సంథింగ్, టు ఎలిమినేట్ సంథింగ్ ఈస్ బేసిక్లీ కాల్డ్ స్నఫ్ అవుట్. ఓకేనా, సప్రెస్ చేయడానికి మనం అంటాం స్నఫ్ అవుట్. సో ఇది ఆన్సర్ కాదు. ర్యూఫుల్ అన్న కూడా ఆన్సర్ కాదు, రైట్. సో ఆన్సర్ ఏంటండి? ఇంటర్ప్రెట్. సో లాస్ట్ క్వశ్చన్ దీంతో 5th బ్లాంక్ కూడా 5 ఫిల్ అయిపోయింది. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే 5 into 2 CGL, CHSL, స్టెనోగ్రాఫర్ అన్ని స్టేట్ ఎగ్జామ్స్లో కూడా మీకు 10 మార్కులు రావడం జరుగుతుంది. MTS రాస్తే బోనస్లో 15 వస్తాయి. ఇంకొక పారాగ్రాఫ్ కూడా చేద్దాం. అయిపోయింది అనుకున్నారు కదా, ఇంకొక పారాగ్రాఫ్ చేద్దాం. ఇది చేసి ఈరోజు క్లాస్ని మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, సో క్లోజ్ టెస్ట్ నెంబర్ 3, we are taking one more previous year question of high standard. టైం పాస్ చేసే ముచ్చట్లేదు. సో మంచి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేయండి. ఓకే, వీడియో పాస్ చేసుకోండి, ఆన్సర్ కావాలి. దిస్ ఇస్ పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 2. పాజ్ అండ్ రీడ్. చదువుకున్నారు కదా, దెన్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, క్వశ్చన్ చదివే ఫస్ట్ అయితే ఆర్టికల్ చదివేద్దామంటే తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ద రిపోర్ట్ ఫర్దర్ స్టేటెడ్ దాట్ in the dash future there are no big asteroids that scientists see as a threat. ఒక రిపోర్ట్ అంట చెప్తుందంట ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ భూమి వైపు అయితే థ్రెట్ ఫామ్లో రావట్లేదు. ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమి వైపు వచ్చి భూమి మీద పడేంత డేంజరస్ ఫామ్లో లేవు అని చెప్తుందంట. ద రిపోర్ట్ కోటెడ్ మేనేజర్ ఆఫ్ నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ అంటే భూమి వైపుగా వచ్చే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, భూమికి దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమన్నా వాటిని స్టడీ చేసే ఒక బాడీకి సంబంధించిన డైరెక్టర్ ఏమన్నాడు, మేనేజర్ అంట అతను. ఓకేనా, ఎవరు అతను? పాల్ చోడాస్. యాజ్ సేయింగ్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్లీ సైజ్డ్ ఆస్టరాయిడ్ విచ్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఛాన్సెస్ డాష్ హిట్టింగ్ ది ఎర్త్ ఆన్ దర్ లిస్ట్. మాకు తెలిసి ఆస్ట్రాయిడ్స్ ఏవి భూమి వైపు లైనప్ అవి రావట్లేదు, ప్యారలల్ కక్షలో రావట్లేదు. దే ఆర్ నాట్ కమింగ్ టువర్డ్స్ ది ఎర్త్, సో వీఆర్ నాట్ ఇన్ డేంజర్. అసలు ఏవి వచ్చే ఛాన్సెస్ లేవని చెప్తున్నాడు. ద రిపోర్ట్ ఆల్సో స్టేటెడ్ దాట్ అకార్డింగ్ టు నాసా దే హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రాక్డ్ ఓవర్ 90% ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ నియర్ ది ఎర్త్. 90% ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే భూమికి దగ్గరలో ఉండి భూమి వైపు వచ్చే ఛాన్స్ ఉన్నాయో వాటన్నిటినీ నాసా స్టడీ చేసిందంట. 90%. ఓకేనా, విత్ అ మినిమమ్ విడ్త్ ఆఫ్ 1 kilometer విచ్ ఈస్ బిగ్ ఎనఫ్ టు బి అ థ్రెట్ టు ద హ్యూమన్స్ ఇఫ్ దే డాష్ విత్ ది ఎర్త్. ఎంత సైజులో ఉన్న ఆస్ట్రాయిడ్స్, ఎంత సైజులో ఉన్న ఉల్కలు అంటారా, ఉల్కలు అంటాం, రైట్. ఎంత సైజులో ఉన్న ఉల్కల గురించి మాట్లాడుతున్నాం. డయామీటర్ ఆఫ్ 1 kilometer. ఒక 1 kilometer డయామీటర్ మినిమం ఉంటే కనుక అది భూమికి గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. సో అదొక థ్రెట్ కాగలదు. సో మినిమం 1 kilometer కంటే పెద్దగా ఉన్న ప్రతి ఒక్క ఆస్ట్రాయిడ్ని కూడా స్టడీ చేసి దాని రూట్ పాత్ని అనలైజ్ చేసి 90% అసలు ఏవి భూమి వైపు రావట్లేదని డిసైడ్ చేశారు. ఓకే, రైట్. హౌఎవర్ చోడాస్ అండ్ నాసాస్ ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్ లిండ్లే జాన్సన్ హ్యావ్ బోత్ సెడ్ that the fact that NASA does not have any asteroid on its list should not lead to dash. ఈవెన్ దో మేము స్టడీ చేస్తున్నా కూడా మా లిస్ట్లో ఒక ఆస్ట్రాయిడ్ లేకపోయినా కూడా మనం అంతా టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉండకూడదు. ఎందుకంటే సడన్గా ఒక ఉల్కా ఎక్కడి నుంచైనా సడన్గా డీవియేట్ అయ్యి డిస్ట్రాక్ట్ అయ్యి వచ్చేస్తే అవునా కదా, రైట్. సో మనం అలా రిలాక్స్ అవుతుంది. సిన్స్ దేర్ ఆర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ NEA నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ఆర్ సంథింగ్, అవునా, ఏదో ఉంది చూడండి, నియర్ ఎర్త్ ఏదో చెప్పారు సార్ ఇందాక, NEA ఇక్కడ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అని అంటున్నాం అవునా కదా, రైట్. సో NEA నియర్ ది ఎర్త్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో NEA గురించి మాట్లాడుతున్నాం. NEAs అండ్ సమ్ డేంజరస్ వన్స్ కుడ్ గో అన్డిటెక్టెడ్. కొన్ని NEAs ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో నియర్ ది ఎర్త్ వాటిని మనము నోటీస్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు మిస్టేక్ జరగవచ్చు, మనం వాటిని
ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఓకేనా. మోర్ ఓవర్ ద పాత్స్ ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ ఆఫ్టెన్ గెట్ ఆల్టర్డ్ డ్యూ టు గ్రావిటేషనల్ పుల్స్ ఆఫ్ వేరియస్ స్పేషియల్ ఆబ్జెక్ట్స్. ఏవైతే మనం స్టడీ చేస్తామో అండ్ వీ ఆల్సో null out the possibility that asteroid is going to hit the earth వైపు వచ్చి అది హిట్ చేసే ఛాన్సెస్ లేవు అని మనం నల్ అవుట్ చేసేసినా కూడా అది వేరే దారిలో పోయేది కూడా మళ్ళీ ఎర్త్ వైపు షిఫ్ట్ అయిపోయి టిల్ట్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పేస్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ ఆకర్షణ ఏదైతే ఉంటుందో ఆకర్షణ శక్తి వల్ల అది దాని దారిని మార్చుకొని కక్షను మార్చుకొని మళ్ళీ డీవియేట్ అయ్యి ఎర్త్ వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆల్వేస్ విజిలెంట్గా అయితే ఉండాలి. ఓకేనా. మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సైంటిస్ట్ టు డాష్ ప్రెడిక్ట్ దర్ ఆర్బిట్స్ ఫర్ అ లాంగ్ టైంలో ఒక ఆస్ట్రాయిడ్ అనేది ఏ ఆర్బిట్లో ఏ కక్షలో తిరుగుతుంది అనేది గెస్ చేయడం చాలా కష్టమైపోతుంది బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఓకే. ద ఫ్యాక్ట్ ఈస్ అటెస్టెడ్ బై ది ఎండ్ ఆఫ్ ద డైనోసార్స్ విచ్ అకర్డ్ డ్యూ టు ఆస్ట్రాయిడ్ కొలిషన్. ఎప్పటికీ మనం మర్చిపోవద్దు, ఆస్ట్రాయిడ్ కొలిషన్ మన భూమి మీద జరిగి మొత్తం డైనోసార్సే తుడిచిపెట్టుకుని పోయినాయి. సో అందుకే మనం కొంచెం విజిలెంట్గా ఉండి అసలు వాటిని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ప్యాసేజ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆస్ట్రాయిడ్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 నాకు ఆన్సర్స్ చాలా ఫాస్ట్గా కామెంట్ సెక్షన్లో కావాలండి. రైట్, షో మీ యువర్ టాలెంట్. ద రిపోర్ట్ ఫర్దర్ స్టేటెడ్ దాట్ ఇన్ ద డాష్ ఫ్యూచర్ అన్నప్పుడు ఐ ఆమ్ క్లియర్లీ గెటింగ్ అ సెన్స్ లైక్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఎవరికైతే మినిమం రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళకైతే క్లిక్ అయిపోతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్, రాబోయే టైంలో, అది కూడా దగ్గర టైంలో చెప్పాలంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటున్నాం. రాబోయే టైంలో అంత పెద్దగా మాట్లాడుకునేంత పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి వైపు రావట్లేదు అని చెప్పాలంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని చెప్పాలంటే ఈసోటెరిక్ అనాలా, పుసిల్లానిమిటీ అనాలా, ఫోర్సియబుల్ అనాలా, పెరియోకియల్ అనాలా. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ నియర్ ఫ్యూచర్ ఆర్ వీ నాట్ రెఫరింగ్ టు ఫ్యూచర్? వీఆర్ రెఫరింగ్ టు ఫ్యూచర్. అండ్ ఫ్యూచర్ని ఆల్వేస్ మనం ఏం చేస్తాం? వీ ఆల్వేస్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ అండ్ వీ ఆల్వేస్ ఫోర్సీ, ముందే మనము జరిగేది చూడడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ బేసికలీ కాల్డ్ ఫోర్సీయింగ్ ద ఫ్యూచర్. ఏమంటారు? సో ఇన్ ద ఫోర్సీయింగ్ ఆర్ ఫోర్సియబుల్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్లో రాబోయే ఆల్మోస్ట్ జరగబోయే థింగ్స్ మనం అంటాం ఫోర్సియబుల్. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా? సో ప్రాపర్ ఆన్సర్ ఇది అవుతుంది. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్? ఈసోటెరిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ కాంప్లెక్స్ ఇన్ నేచర్. ఏవైతే విషయాలు కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయో, అండ్ థింగ్స్ దట్ ఆర్ అండర్స్టూడ్ బై వెరీ ఫ్యూ. ఎంత కాంప్లెక్స్ ఉంటాడంటే అవి అందరికీ అర్థమయ్యే విషయాలు కావు. అండర్స్టూడ్ బై ఫ్యూ పీపుల్ అనేది మీరు ఎప్పుడైనా చెప్పాలి అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు ఈసోటెరిక్. ఇప్పుడు మనకు అసలు ఏమాత్రం అవసరం లేదు ఈసోటెరిక్. ఓకేనా? రాబోయే ఫ్యూచర్ టైంలో అని చెప్పాలంటే మనం అంటాం ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. రైట్. సో పరోకియల్ కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, పరోకియల్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఓకేనా? సో ఇంకేముంది? పుసిల్లానిమిటీ. ఏం కనిపిస్తుంది? పుసిల్లానిమస్ బిహేవియర్ అంటే ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. పుసిల్లానిమస్ పర్సన్ అని ఎవరిని అంటారంటే అ టిమిడ్ పర్సన్, అ పర్సన్ హూ ఈస్ నాట్ కరేజియస్. ఏ పర్సన్ అయితే అంత ధైర్యం లేనివాడు, నాట్ బ్రేవ్. ఎక్కువ ధైర్యం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నా నాట్ బ్రేవ్ పర్సన్, అవునా? నాట్ కరేజియస్. అ పర్సన్ హూ ఇస్ నాట్ కరేజియస్. ధైర్యం లేని వ్యక్తిని యూజువల్గా మనం ఏమని అంటామంటే టిమిడ్, పిరికివాడు అంటాం. అలాంటి పర్సన్ని మనం అంటాం పుసిల్లానిమస్ అని అంటాం. పుసిల్లానిమిటీ అనేది క్యారెక్టర్ని చూపిస్తుంది. సో ఆప్షన్ బి రాంగ్ అనమాట. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి, రాబోయే టైం అని చెప్పాలంటే ఫోర్సియబుల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ద రిపోర్ట్ కోటెడ్ మేనేజర్ ఆఫ్ నాసాస్ సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ Paul Chodas is saying that they don't have any significantly sized asteroid which has significant chances hitting. Chances of hitting, always గుర్తుపెట్టుకోండి. We use an expression called chance of doing something, chance of occurrence of something. Chance of raining అని అంటాం. What are the chances of India winning this World Cup అని అంటాం. Chance of winning. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఛాన్స్ అనే ఎక్స్ప్రెషన్తో యూజువల్గా మనం యూస్ చేసే ప్రిపోజిషన్ యాజ్ అ కలొకేషన్ ఏది అంటే ఛాన్స్ ఆఫ్. ఓకేనా? దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ అని అంటాం, అవునా? జరిగే ఛాన్స్. సో ఛాన్స్ ఆన్ అని అనరు, ఛాన్స్ ఆఫ్ అని ఓఎఫ్ఎఫ్ పెట్టరు, బై పెట్టరు. ఆన్సర్ ఏమవుతుంది? ఛాన్సెస్ ఆఫ్ ఎనీ అక్కరెన్స్. ఏదైనా భూమి వైపు వచ్చి ఎర్త్ని హిట్ చేయడం అనే ఒక ఛాన్స్, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ గురించి మాట్లాడు. whenever you want to talk about possibility of something, we can use a collocation called chance of its occurrence. Yes or no? Chance of. Right guys. ఇలాంటివి మీకు ఆన్సర్స్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఓకే, సో బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 13 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పండి. రిపోర్ట్ ఆల్సో స్టేటెడ్ దట్ according to NASA they have identified and tracked over 90% of asteroids near Earth with a minimum width of 1 kilometer which is big enough to be a threat to the humans if they dash with the Earth. ఓకేనా? సో 1 kilometer డయామీటర్ ఉన్న ప్రతి ఒక్క ఆస్ట్రాయిడ్ యొక్క ఆర్బిట్ని స్టడీ చేయడం జరిగింది.
ఎందుకు ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు బి ఎ థ్రెట్ టు ది హ్యూమన్స్ ఇఫ్ దే డాష్ విత్ ది ఎర్త్. ఒకవేళ కనుక అది భూమి వైపు ప్రాపర్ కక్షలో కనుక వస్తే కొలిజన్ కోర్స్ అని అంటాం. ఏమంటే యాక్చువల్గా ఇఫ్ ది ఆస్ట్రాయిడ్ ఈస్ ఇన్ ద కొలిజన్ కోర్స్ విత్ ది ఎర్త్ అంటే దాని వైపే కనుక అది వస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, అవునా కదా. 1 కిలోమీటర్ కంటే పెద్దగా ఉంటే ఇట్ విల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్ ఆన్ ఎర్త్. భూమి మీద నివసించే మానవులకి అది ఇబ్బంది కలిగించవచ్చు. సో భూమి ఏదైతే కక్షలో తిరుగుతూ ఉంటుందో అదే కక్షలో కనుక ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి అది కనుక గుద్దేస్తే ఆ పాసిబిలిటీని మనం దేంతో చూపించాలి అంటే దాన్ని మనం అంటాం లైనింగ్ అప్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ విత్ ది ఎర్త్. లైనప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మనం స్పేస్లో ఏదైనా టర్మినాలజీ యూజ్ చేసినామంటే అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, అవునా. ఎప్పుడైనా వేరే ఆబ్జెక్ట్ తోటి మన భూమి కనుక సేమ్ కక్షలో వెళ్తుంది అని చెప్పాలనుకోండి, ప్యారల్గా రావడానికి మనం బేసికల్గా ఏమన్నా లైనప్ అంటాం. ఏమంటాం? లైనప్. సో లైనప్ అనే ఎక్స్ప్రెషన్ ఎక్కువగా స్పేస్ టర్మినాలజీ యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక స్పేస్కి సంబంధించిన మూవీస్ చూసిన వాళ్ళైతే కనుక, గ్రావిటీ లాంటి మూవీస్ చూసిన, ఇంటర్స్టెల్లార్లో అయితే డైరెక్ట్గా లైనప్ అనేది యూజ్ చేస్తారు చాలాసార్లు. ఇలాంటివి చాలాసార్లు ఎక్కువ కనిపిస్తాయి. సో డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే లైనప్. ఓకే, వేలర్ అనేది బేసికల్ గుర్తుపెట్టి దేన్ని చూపిస్తుంది అంటే హీరోయిజంని చూపిస్తుంది, ఇది బ్రేవరీని చూపిస్తుంది, ఓకేనా. ధైర్యాన్ని బేసికల్గా మీరు ఏమని అంటారంటే వేలర్ అని అంటారు. ఏమంటారు? బ్రేవరీని వేలర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్కేన్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ మిస్టీరియస్ అండ్ కన్ఫ్యూజింగ్. ఏవైతే చాలా మిస్టీరియస్ థింగ్స్ ఉంటాయో అండ్ డిఫికల్ట్గా ఉంటాయో అర్థం చేసుకోవడం కోసం అలాంటి వాటిని కన్ఫ్యూజింగ్ థింగ్స్ని మనం బేసికల్గా ఏమని అంటాము అంటే వి కాల్ దెమ్ ఆర్కేన్. ఇలాంటిదే ఒక వర్డ్ మనం డిస్కస్ చేసాం, అదేంటి ఇందాకే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అదేంటి చూడండి, ఓకేనా. ఐ వాంట్ ది ఆన్సర్. సో ఇప్పటికైతే ఆప్షన్ సి ఆన్సర్ కాదు, వేలర్ సంబంధం లేదు, వ్యాగిష్ కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది అంటే లైనప్. ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ బ్లాంక్ ఉంది, చూద్దాం. రైట్, జాన్సన్ హ్యావ్ బోత్ సెడ్ దాట్ ద ఫ్యాక్ట్ దాట్ నాసా డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆస్ట్రాయిడ్ ఆన్ ఇట్స్ లిస్ట్ షుడ్ నాట్ లీడ్ టు డాష్. మా లిస్ట్లో ఒక ఆస్ట్రాయిడ్ లేనంత మాత్రాన మనం మాత్రం కాంప్రమైజ్ అయిపోకూడదు అండ్ మనం గివప్ చేయకూడదు, రిలాక్స్ అవ్వకూడదు. చెప్పాలి అంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ టు సోంబరా, కాంప్లసెన్సియా, కంటెంట్ విత్ అ విమ్సిక్లా. ఓకే, అంటే ఆన్సర్ ఏంటి అంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ టు బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఓకేనా, ఎందుకంటే ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది, దాన్ని మనం అంటాం కాంప్లసెన్సీ. మనం వెనక్కి తగ్గకూడదు అండ్ మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కాంప్లసెంట్ బిహేవియర్ అంటాం. సో కాంప్లసెన్సీ అంటే మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ బిహేవియర్. మనం చేసిన పనితోటి మనమే చాలా సాటిస్ఫై అయిపోయి ఒక్కటి కూడా ఇటు వచ్చే ఛాన్స్ రిలాక్స్ అని అనుకో. ఒకవేళ దేనిదైనా ఆర్బిట్ చేంజ్ అయ్యి అది అర్త్లో లైనప్ అయ్యి కనుక వస్తే, సో వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. మనం చాలా అలర్ట్గా ఉండాలి, ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి మూమెంట్స్ని, అవునా కదా. కాంప్లసెన్సీ ఉండకూడదు. సో ఇట్ షుడ్ నాట్ లీడ్ టు కాంప్లసెన్సీ, సెల్ఫ్ సాటిస్ఫైడ్నెస్లోకి రావద్దు అండ్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, సోంబర్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డల్ థింగ్స్ గురించి మాట్లాడాలన్నా, మూడ్ ఏదైనా డల్ ఉందని చెప్పాలన్నా సోంబర్ అనేది యూస్ చేస్తాం, రైట్. కంటెంట్ విత్ అనేది యూజువల్గా మనం ఇక్కడ యూజ్ చేయం, అవునా. విమ్సికల్ అనేది కూడా ఆన్సర్ కాదు, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా కాంప్లసెన్సీ. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, సో యూ హ్యావ్ టు గెట్ దిస్ రైట్ గైస్. చెప్పండి, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ సైంటిస్ట్ టు డాష్ ప్రెడిక్ట్ దేర్ ఆర్బిట్స్. పమెల్ షేడీ పుట్అప్ విత్ యాక్యురేట్లీ. ప్రెడిక్ట్ చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్ డూ వీ వాంట్? ఎలాంటి ప్రెడిక్షన్స్ చేయాలనుకుంటున్నాం? వీ వాంట్ యాక్యురేట్ ప్రెడిక్షన్స్, అవునా. ఇఫ్ అ పర్సన్ ఈస్ సిట్టింగ్ ఇన్ నాసా అండ్ ఇఫ్ ఈస్ డూయింగ్ దట్ మ్యాథ్ అండ్ ప్రెడిక్టింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏది జరగబోతుంది ఆస్ట్రాయిడ్ విషయంలో ప్రెడిక్ట్ చేస్తున్నాడంటే ఆ ప్రెడిక్షన్ ఎలా ఉండాలని చెప్పాలి సార్. ఎలా ఉండాలంటే చాలా యాక్యురేట్ ఉండాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రెడిక్షన్స్ వీ సే వీ నీడ్ యాక్యురేట్ ప్రెడిక్షన్స్. సార్ నో, రైట్. సో యాక్యురేట్ అనే సెన్స్ కావాలి కాబట్టి వీ సే యాక్యురేట్లీ ప్రెడిక్ట్, అవునా కదా. యాక్యురసీ కావాలి కాబట్టి. సో ఇది ఒక్కటే సెన్స్ అవుతుంది, వేరేదేం కావట్లా. పమ్మెల్ అంటే గుర్తుపెట్టుకోండి, పమ్మెల్ సింప్లీ మీన్స్ టు హిట్ సమ్వన్ విత్ యువర్ ఫిస్ట్. పిడిగుద్దులు గుద్దడం అనమాట. కంటిన్యూస్గా గుద్దుకుంటూ పోతున్నాం అనుకోండి మొహం మీద, దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్, బాక్సింగ్లో చూస్తాం, టు హిట్ సమ్వన్ విత్ యువర్ ఫిస్ట్ కంటిన్యూస్లీ. టు హిట్ సమ్వన్ విత్ యువర్ ఫిస్ట్ రిపీటెడ్గా కనుక చేత్తో ఎక్కువగా ఫిస్ట్తో మీరు కనుక గుద్దుకుంటూ వెళ్ళారనుకోండి, దట్ ఈస్ బేసిక్లీ కాల్డ్ పమెలింగ్, ఓకేనా. పమెల్. షేడీ థింగ్స్ ఆర్ డౌట్ఫుల్, ఇది ఆన్సర్ కాదు. పుటప్ విత్ ఈజ్ ఈక్వల్స్ టు టాలరేట్. ఏమంటాం? టాలరేట్ చేయడాన్ని, సహించడాన్ని బేసికల్గా పుటప్ అని అంటాం. ఇవేవి ఆన్సర్స్ కావు. మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే యాక్యురేట్ ప్రెడిక్షన్స్ అంటాం, రైట్. దీంతో మన వీడియో అనేది ఎండ్ అయ్యింది. సో ఇక్కడ దాకా వీడియో చూసి మీకు కనుక వీడియో వల్ల
కొంచెమైనా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది అనిపించినా, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపించినా తప్పకుండా మీరు మన ఛానల్కి సపోర్ట్ చూపించండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 70% స్టూడెంట్స్ వీడియోస్ చూసి బెనిఫిట్ పొందుతున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదని చెప్పేసి యూట్యూబ్ డేటా చెప్తుంది. ప్లీజ్ మన ఛానల్కి సంబంధించి 70% ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఛానల్కి ఎంతో మోరల్ స్ట్రెంత్ యాడ్ చేస్తుంది, అండ్ దానివల్ల నేను ఇంకా ఎనర్జెటిక్గా పని కూడా చేయడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. లైక్స్ కొట్టండి, దానివల్ల నాకు ఇంకో హెల్ప్ దొరుకుతుంది. రైట్, మీరు లైక్స్ కొడుతుంటే ఈ వీడియో బాగా స్టూడెంట్స్కి నచ్చిందని చెప్పి ఒక మోరల్ బూస్ట్ దొరుకుతుంది అనమాట. ఇంకా ఎనర్జెటిక్గా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో అలాంటి ఒక ఇంట్రెస్ట్ నాలో జనరేట్ చేయడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్, సో కంప్లీట్ పెయిడ్ కోర్సెస్ ఎవరైనా కనుక నా నుంచి తీసుకొని కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేసుకొని ఇంగ్లీష్ని బూస్ట్ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టేస్తా. ట్యాప్ చేయండి, డౌన్లోడ్ చేయండి, సెర్చ్ చేసిన పర్లా లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. దాంట్లో కంప్లీట్ ఎస్ఎస్సికి సంబంధించిన CGL కోర్సు, CHSL కోర్సు, MTS కోర్సు, GD కోర్సు, SSC ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి మొత్తం కలిపి కంప్లీట్ సిలబస్ని కవర్ చేసే ఎక్సలెంట్ కోర్స్ జస్ట్ 499 రూపీస్కే డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కోర్సెస్ మాత్రమే కాదు, ఇవి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వల్ల ప్రాబ్లం ఉండి జాబ్ రావట్లేదనే ప్రతి ఒక్కరికి ఇది ఒక వెపన్ కాబోతుంది. సో 499 రూపీస్ ఉన్న ఈ కోర్సు జాయిన్ బ్యాంక్ SSC ఆస్పిరెంట్స్ అందరూ జాబ్ కొట్టే ప్రిపరేషన్ చేయండి. బ్యాంక్ PO క్లర్క్స్ కూడా బ్యాంక్ SSC కోర్స్ ఉంది. 499 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్. థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఏవైతే మనీ మీరు పెడతారో మా కోర్సెస్ కోసం హైదరాబాద్ వచ్చి, అవే కోర్స్ మేము జస్ట్ 100స్లో ఇవ్వడం జరుగుతుంది. అందరికీ అఫోర్డబుల్ ఉండాలని చెప్పేసి. సో తప్పకుండా ఒకసారి డెమో వీడియోస్ చూసేసి అందరూ జాయిన్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ SI కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అలర్ట్ అయిపోండి, ఎందుకంటే తెలంగాణలో అండ్ ఏపీలో SI కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఏపీలో ఆల్రెడీ మనకి అనౌన్స్మెంట్ వచ్చేసింది, అండ్ తెలంగాణలో 14,000 కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఒక్కటే క్లారిటీ లేదు, అవునా? ఈ SIPC ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ జాబ్ కొట్టాలంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో వచ్చే ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే మీకు ఇంగ్లీష్ ఎలా చేయాలో తెలియకపోతే ఆ బుక్ ఈ బుక్ కొని అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది చూస్తున్నాను, ఊరికే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టేసి దాంట్లో బుక్ల పేర్లు చెప్పుకుంటూ ఉండడం. ఇది ఎక్కువ జరుగుతుంది ఈరోజు ట్రెండ్ లాగా. రైట్, సజెస్ట్ చేస్తున్నారు, బుక్స్ పేరు చెప్తారు, మార్కెట్లోకి వెళ్ళి ఏవైతే నా బుక్లు కనిపిస్తే వాటి పేర్లని చెప్పేస్తారు. ప్లీజ్ స్టూడెంట్స్కి అంత విషయాలు తెలియదండి. ఓకే, టీచర్ ఈజ్ అ టీచర్. ఓకే, ఇన్ని ఇయర్స్ నేను ఫీల్డ్లో ఉన్నది ఎందుకు, 9+ ఇయర్స్ నేను ఫీల్డ్లో ఉండి ఇంత నేను టీచ్ చేసేవాడిని, నాకు అర్థమవుతుంది అనమాట. సో మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది. సో స్టూడెంట్స్ వైపు ఎక్కువగా మీరు బుక్ చూపించకండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఓకే, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, బట్ వాళ్ళు సింపుల్గా ఏదైతే బుక్స్ మార్కెట్లో ఉన్నాయో వాటి పేరు చెప్పుకుంటూ పోతున్నారు అనమాట. ఇలా కుదరదు అనమాట. ప్రాపర్ ప్రిపరేషన్ చేయాలి అంటే SI కానిస్టేబుల్ సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ఏస్ నేను మీతో చేయిస్తాను. రైట్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను SI కానిస్టేబుల్కి దగ్గరుండి నేను కోచింగ్ జరిగింది. ప్రైమ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను, మీ అందరికీ తెలుసు. సో అది మ్యాటర్ అనమాట. సో 399 రూపీస్కి సంబంధించి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ జస్ట్ 399కి ఇవ్వడం జరుగుతుంది. SI కానిస్టేబుల్లో ఈ మూల నుంచి ఆ మూల దాకా అన్నీ కవర్ అయిపోతాయి. ఇంగ్లీష్ సంబంధించిన ప్రిపరేషన్ నీకు ప్రాబ్లం అయితే సొల్యూషన్ లాగా ఈ కోర్సెస్ నిలబడతాయి, మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యి మీ ఇంగ్లీష్ మార్క్స్ కొట్టండి. 25 మార్క్స్ కనుక మీరు ఏస్ చేస్తే SI కానిస్టేబుల్ జాబ్ వచ్చి పడాల్సిందే. సో ఫుల్ మార్క్స్ ఏం పెట్టండి. సో 3 మంత్స్ కోర్స్ ఉంది, 6 మంత్స్ కోర్స్ కూడా ఉంది. డ్యూరేషన్ చూసుకొని మీకు నచ్చింది డెమో వీడియోస్ చూసుకొని జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. కోర్ట్ ఎగ్జామినేషన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు జూన్లో ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో ఇప్పటికైనా లేట్ కాలేదు, ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టేట్ ఎగ్జామినేషన్ కోర్స్ మిషన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిపోండి. ఓకే, హైకోర్టు ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా. ఓకే, సో ఇక్కడ దాకా వీడియో చూసి ఒకవేళ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ యొక్క ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు మంచి కంటెంట్ ఫ్రీగా అయితే దొరుకుతుంది. ఒక్క వీడియో కూడా మీకు వాల్యూ లేనిది రాదు, ప్రతి ఒక్కటి చాలా వాల్యుబుల్ వీడియో వస్తుంటుంది, డైరెక్ట్ రిలవెంట్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మీ ఇంగ్లీష్ మార్క్స్ని ఈజీగా బూస్ట్ చేసుకోగలరు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షో మీ యువర్ సపోర్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మోరల్ స్ట్రెంత్ యాడ్ అవుతుంది, పవర్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో మన వీడియోస్కి మీరు తప్పకుండా లైక్ చేస్తారని బిలీవ్ చేస్తున్నా. తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. మనం పోస్ట్ చేసే రేర్ పోస్ట్ అయినా చాలా వాల్యుబుల్ పోస్ట్, మిస్ అవ్వకండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకున్న డౌట్స్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిపైన నెక్స్ట్ వచ్చే వీడియో ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్, టేక్ కేర్, సీ వైస్, జై హింద్.